నేను చాలా రోజుల తర్వాత మా అమ్మతో కలిసి ఈ తాటిపూరలు తయారు చేయడం జరిగింది. ఈ వీడియో మొత్తం మా అమ్మే చేసిన తాటిపూరలు అయితే నేనైతే చేయలేదు. బట్ నేను జస్ట్ చూసిన వరకు చేశాను. ఈ తాటికాయలు ఎక్కువ పల్లెటూరుల్లో పంచాయతీల్లోనూ అలాగే చేలల్లోని అది వరి వేస్తారు కదా, అక్కడ గొట్ల మీద ఎక్కువ ఉంటాయి తాటి చెట్లు. బట్ ఇప్పుడైతే బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు మీద ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. చాలా మట్టుకు చెట్లు తీసేస్తున్నారు తాటి చెట్లు. అవి ఉంటే మరి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు. బట్ ఇవి కూడా తాటికాయలు కూడా అందరూ కూడా కొనుక్కునే చేసుకుంటున్నారు. తాటిపూర్లు కానీ గారెలు కానీ ఏదైనా కూడా తాటి తాండ్ర చూసారు కదా, ఇది ఎక్కువ ఫేమస్. చాలామంది నేను మామిడి తాండ్ర ఆన్లైన్లో కూడా చాలామందికి నేను పంపినప్పుడు వాళ్ళు చాలామంది అడిగారు తాండ్ర ఏమన్నా తాటి చాప ఏమన్నా ఉందా అని. అమ్మ ఇప్పుడు ఈ తాటికాయలు ఉన్నాయి కదా, ఇవి తాటికాయలు జ్యూస్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా? పాకం పెట్టి పెట్టాల కునీలోసి పొయ్యి మీద పెట్టాక తోని నేత పొట్టు వచ్చాక ఎన్నప్పాల పొట్టు అప్పుడు పేస్ట్ దింపేసి పేస్ట్ వేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ మీద పెట్టాక అప్పుడు కొంచెంసేపు 10 నిమిషాలు ఉడకనియాలి, కలుపుతూ ఉండాలి. కలిపాక అప్పుడు దింపేసి పిండి వేసి కలిపేసి అప్పుడు గడితో జాగ్రత్త కిందకి అప్పుడు పూర్లు సలారాక వేసేసుకోవాలి. అలా చేసిన తర్వాత చేసిన తర్వాత పూర్తిగా ఎలా వస్తుంది తెలిసిన తర్వాత ఇంకా వెళ్ళాలి. ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది అప్పుడు దగ్గర కనాలి. తాటికాయ రసం తీసి అప్పుడు దగ్గర కానీ అప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ నేను కొంచెం ఒక ముందుకాయ తీసేసాను. ఎలా వస్తుంది? బెల్లం ఎలా కోరుకున్న తర్వాత దాన్ని పాకం కింద వేస్తే బాగుంటుందట. బట్ మా వాళ్ళు అయితే మిస్టేకన్గా ఆ బెల్లం కోరేసింది వేశారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ బెల్లం పాకం పెట్టేశారు. అప్పుడు చాలా బాగా వచ్చాయి. గిన్నెలో బెల్లం కోరేసి పాకం బట్టి గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ మీద పెట్టాక ఇప్పుడు పొట్టు వచ్చాక నేత పొట్టు ఎన్నప్పాల పొట్టు అనమాట. ఎన్నప్పాల పొట్టు వచ్చాక దింపేసి అప్పుడు పేస్ట్ వేసి మరి గ్యాస్ మీద పెట్టాలి. మనం 10 నిమిషాలు కలపాలి. కలుపుతూ ఉండాలి. ఉడికాక ఓ 10 నిమిషాలు పావుగంట అప్పుడు ఉడికాక అప్పుడు దింపేసేసుకుని పిండి వేసుకుని పెట్టేసుకుని పిండి వేసి అప్పుడు స్టవ్ తగ్గించాలా లేకపోతే వేడిగా ఉండాలా? ఇంకా అక్కర్లేదు, ఇంకా కింద దింపేసి కలిపేసుకుని అప్పుడు పేనం పెట్టేసుకుని వేసేసుకుంటాం. అదే అంటే బెల్లం వేసేసిన తర్వాత పాకం పిండేసి అప్పుడు స్టవ్ ఆపేయాలి. కింద దింపేసుకుని నూనె పేనం పెట్టేసుకుంటాం. ఓకే, పెట్టేసుకుని మనం ఈ చల్లారాక వేసేసుకుంటాం కొంచెం తీసుకుని. మా అమ్మగారు చెప్పింది విన్నారు కదా, అలాగా మనం ప్రిపేర్ చేసుకుని అప్పుడు దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుని ఈ లోపు పేనం పెట్టుకోవాలి. పేనం పెట్టుకుని అది ఆయిల్ వేసి దాని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? పాకం అది ఎన్నప్పాల కింద వేసేసుకోవచ్చు, బూరెల కింద వేసేసుకోవచ్చు. పేనం పెట్టుకుని నూనె కాగాక ఎన్నప్పాలన్నా ఉంటాయి. తాటి బూరెలు ఎన్నప్పాలు కోని 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే నెలలు 2 నెలలుగా ఉంటాయి. తాటి ఎన్నప్పాలు ఉంటాయి, బూరెలు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎన్నాలన్నా ఉంటాయి. అస్సలు ఏ ఉండవు. కొంచెం 2 నెలలు 3 నెలలు పోయాక తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. అవునా? ఓకే. తాటి చెట్టుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కల్తీ లేకుండా వస్తాయి. మనం మ్యాక్సిమం చూసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కల్తీ చేయడానికి అవుతుంది, కానీ కల్తీ లేకుండా వచ్చే ప్రోడక్ట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇది తాటి చెట్టు నుంచి న్యాచురల్గా వస్తుంది. ఇందులో తాటికాయలు మనం ఇప్పుడైతే ఎక్స్పెన్సివ్ కదా, కొనుక్కుంటున్నాం కదా, రోడ్డు పక్కన దొరుకుతున్నాయి అందరికీ. ఒకప్పుడైతే మనకి చేల్లో అంటే దొరికి 90s టైంలో వాళ్ళకి వరకు అయితే వాళ్ళు చేలోకి వెళ్ళి తాటి చెట్టు అంటే ఎక్కువ కోసుకొని తినేవారు. ఇప్పుడైతే కొనుక్కునే సిచ్యువేషన్ వచ్చింది ఎక్కడికక్కడ. అలాగే ఈ తాటికాయ
అన్నది తేగలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా అందరూ కొనుక్కుంటారు రోడ్డు పక్కన. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఫైబర్ ప్రొడక్ట్స్ ఇవి. తాడికి సంబంధించి రక్తం పడుతుంది, చెడు ఎఫెక్ట్ లేని అన్నీ కూడా మనకు తాడి చెట్లోనే దొరుకుతాయి. తాటి కళ్ళు అన్నది కూడా న్యాచురల్ సంబంధించిందే, బట్ అది మనం ఎవరో రికమెండ్ చేయం కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే మాత్రం పెద్దవాళ్ళ చేతుల్లో టేస్టీగా తయారవుతాయి. మనం చేసిన ఆ టేస్ట్ రాదు, ఆ పట్టు కూడా రాదు, ఆ గట్టిదనం రాదు. అలాగే ఇది పిల్లలు కూడా చాలా అందంగా చాలా నీట్గా తింటారు ఇవి. నేను చూసి టైంకి మా పిల్లలు ఆటోమేటిక్గా సగానికి పైగా కంప్లీట్ చేస్తారు. నేను వచ్చే టైంకి జస్ట్ నాకు 4-5 వరకు ఉంచారు టేస్ట్ చేయడానికి. అవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం తాటిబూరెలు అయితే. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి